అపోస్తుడైన పౌలు ఎన్ని బాధలైనా అనుభవించాడు. స్టెఫను రాళ్లతో కొట్టేస్తుంటే నాకు వద్దు బాబోయ్ అని అనలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పాడేస్తుంటే ఒప్పేసుకుంటాము అని మాట్లాడలేదు. వారు నిలబడిపోయారు ప్రభు కోసం. చిన్ని చిన్న విషయాల్లో మనం నిలబడగలుగుతున్నామా? చిన్ని విషయాల్లో మాదిరి చూపించగలుగుతున్నామా? లోకానికి ప్రయారిటీ ఇస్తున్నాము, లోకపు ఆచారాలకు ప్రయారిటీ ఇచ్చినంతగా దేవుని వాక్యానికి ఇవ్వగలుగుతున్నామా? ఇట్స్ అప్ టు అవర్ విష్. మన మీద ఉన్నది ఆ ప్రశ్న. ఎలా జీవిస్తున్నాము? ఎలాగ జీవించినా సరే లైఫ్ వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడో పాత నిబంధనలో చూసాం మోషేను, ఎక్కడో పాత నిబంధనలో చదువుకున్న అబ్రహాంని. స్టిల్ ఇప్పటికింకా మనము అబ్రహాముని గురించి మోషేను గురించి మాట్లాడకుండా చచ్చిపోయిన తర్వాత కూడా మనం చేసిన భక్తి అది మన బిడ్డలకు దీవెనకరంగా ఉండును గాక.